నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి కోళ్లు చికెన్ తీసుకుని వస్తూ ఒక ప్రవాసుడు ఎయిర్పోర్ట్లో పట్టుబడడం జరిగిందనమాట. కువైట్లో చికెన్ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక ఈజిప్టు దేశానికి సంబంధించిన ప్రవాసుడు తన దేశం నుంచి ఫ్రీజ్ చేయబడిన చికెన్ అయితే కువైట్లోకి తీసుకురావడం జరిగింది. ఆ చికెన్ లోపల ఉన్నది చూసి నిజంగా కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని జజీరా ఎయిర్వేస్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 5లో ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రయాణికులను సాధారణ తనిఖీలు చేస్తూ ఉన్న సమయంలో కువైట్ దేశంలోకి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ తెలిపిన వివరాల ప్రకారం ప్రామాణిక తనిఖీ ప్రక్రియల సమయంలో అధికారులు ఒక ప్రయాణికుడి యొక్క లగేజ్ పైన అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయగా పట్టుబడకుండా ఉండేందుకు తప్పించుకునే స్పష్టమైన ప్రయత్నాలలో భాగంగా రెఫ్రిజిరేటెడ్ ఆహార పదార్థాలలో ప్రత్యేకంగా చికెన్లో క్రిస్టల్ మేతు దాచి ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా జాగ్రత్తగా వెలికి తీసి భద్రపరిచామని అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కోసం చట్టపరమైన చర్యల కోసం అనుమానితుడిని స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులకైతే రెఫర్ చేశారన్నమాట. ప్రస్తుతం ఒక అధికారిక స్వాధీన నివేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. కువైట్ ప్రవేశ ఓడరేవుల వద్ద తనిఖీ బృందాల అప్రమత్తత మరియు మరింత అధునాతనమైన స్మగ్లింగ్ పద్ధతులను గుర్తించగల వారి సామర్థ్యాన్ని ఈ అడ్డగింపు ప్రతిబింబిస్తుందని చెప్పేసి కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లోని జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ 5లో మనం చూసుకుంటే ఈజిప్ట్ నుంచి వచ్చిన ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే కానీ ఈజిప్టియన్ వ్యక్తి చికెన్ లోపల మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలను అక్రమంగా కువైట్లోకి తరలిస్తుంటే అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.